హాయ్ అండి. పాత పట్టు చీరలు ఏవైనా ఉంటే ఇలా కొత్తగా మనకి నచ్చిన డిజైన్‌లో తయారు చేసుకోవచ్చు. నేనైతే వీటికి ఇది ఎప్పటిదో పాత శారీ అండి. దీని మీద పించాలు వేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. డిజైన్ వేసుకున్నా అండి. లైట్‌గా వేశాను. నేను ఒక బ్లాక్ శారీ వేశానండి. దానిలో డిజైన్ ఎలా వేయాలో చూపించాను. నాకైతే కనిపిస్తుంది పింఛం డిజైను. మనకి ఇదే కదండి, ఏదైనా నచ్చినది మనకి ఈజీగా వేసుకోగలిగింది వేసుకోవచ్చు. నేనైతే దీనికి పించాలు వేసానండి. బాగుంది, మంచిగా అనిపించింది. అలాగే దీని మీద బ్లౌజ్కి కూడా నేను పించాలు వేస్తాను. చిన్న చిన్న వేస్తానండి. వేసిన తర్వాత మీకు వీడియో పెడతాను. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి చూపిస్తే కూడా వేస్తారండి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, డ్రాయింగ్ అది నేర్చుకుంటారు. స్కూల్లో పెయింటింగ్స్ కూడా నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళకి చూపించినా మనకి ఏదైనా డిజైన్ ఇచ్చి మన శారీకి వేస్తారు ఇంట్లో. పేరెంట్స్ ఎవరికైనా నచ్చితే మీకు కావాలంటే. ఫ్లాట్ బ్రష్ తీసుకోవాలండి. ఫ్లాట్ బ్రష్ తీసుకుని స్పీడ్గానే వేసేయాలి ఈ పెయింటింగు. పించాలు స్పీడ్గా వేసేస్తుంటేనే బాగా వస్తుందండి. మీకు నచ్చిన కలర్స్ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పికాక్ గ్రీను, మామూలుగా అదేం గ్రీన్ అంటారండి, ఆ గ్రీను, బ్లూ వాటితో కలిపి వేసాను. మామూలు డార్క్ గ్రీను తేలట్లేదండి, అందుకని నేను 2 కలర్స్ కలిపి వేసాను. ఈ గ్రీన్ పెట్టానండి నేను. నా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. ఎవరికైనా కావాలంటే నేను ఒక బ్లాక్ శారీకి వేసానండి పెయింటింగు. చాలా బాగుంది. దానిలో ఈ డిజైన్ మామూలుగా ప్రింట్ ఎలా వేయాలో చూపించాను. ఒకసారి చూడండి, బ్యాక్కి వెళ్ళి. మనం పించి వేసేసిన తర్వాత అండి మళ్ళీ అక్కడక్కడ టచ్ ఇచ్చుకుంటే ఇలా మంచిగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇది ఒకసారి చూపిస్తా అండి. ఎవరికైనా కావాలంటే వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి వేసేసుకోవచ్చు. ఒక మామూలుగా పింఛం కొట్టడమే కొంచెం కష్టం అండి. మన హ్యాండ్ మూమెంట్ మంచిగా ఉంటే ఇలాగా మామూలుగా ముగ్గులు చిన్నగా ఏదైనా పెయింటింగ్ వేసిన వాళ్ళకైతే వేసేసుకోవచ్చు. మనం పించి వేసేసిన తర్వాత అండి ఆ గ్రీను మీద వస్తుంది కాబట్టి అది మళ్ళీ తర్వాత ఒకసారి అవుట్లైన్ వేసుకోవాలి ఏదైనా.
మామూలుగా ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చండి. మిడిల్‌లో బ్రౌన్ వేసుకోవాలి. బ్రౌన్ కాకుండా నేను ఆరెంజ్ వేస్తున్నాను. బ్రౌన్ కన్నా నాకు ఆరెంజ్ కొంచెం మంచిగా అనిపించిందండి. కనిపిస్తుంది. అందుకని ఆరెంజ్ వేసాను. ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చండి. చిన్న చిన్నవి ఫ్లవర్స్, మందారాలు అవి ఏవైనా బాగానే ఉంటాయి. పాత పట్టు చీరలు ఓల్డ్‌వి ఉంటాయి కదండీ! వాటి మీద ఇలా బార్డర్ కింద వేసేసుకుంటే మళ్ళీ కొత్తగా వేరే డిజైన్ వేసుకున్నట్టు అనిపిస్తది. ఆ గ్యాప్‌లన్నీ కవర్ చేసేసుకోవాలండి. పింఛంలో ఉన్న గ్యాప్స్ అన్నీ. మనం ఒకసారి టచ్ చేసేసుకుంటే బ్రష్‌తో అన్నీ కవర్ అయిపోతాయి. ఎక్కువ పెయింటింగ్ తీసుకోకూడదండి. కొంచెం అదిగో ఎక్కువ పెయింటింగ్ తీసుకుంటే ఇలా ముద్ద కింద వచ్చేస్తది. పెయింటింగ్ కొంచెం తీసుకుని మళ్ళీని తీసుకున్న తర్వాత ఒకసారి బాటిల్‌కి ఇలా మనం అంతా ఇలా తీసినట్టు టచ్ చేయాలి. చేస్తే తక్కువ వస్తది. మీకు ఎవరికైనా నచ్చి మీది ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే తీసుకునండి. ఇలా ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే వేసుకోలేమండి ఎవరైనా. అలా అండి ఇంకొకసారి టచ్ చేసుకుంటూ ఉంటే మంచిగా నీట్‌గా అయిపోతుంది. వస్తది పించం కింద బాగా. అంతే అండి. శారీ అంతా బార్డర్‌గా ఒక్క వరుస వేసుకునే వాళ్ళైతే పైన కూడా వేసుకోవచ్చండి. పైన బార్డర్ దగ్గర. చాలా బాగా వచ్చిందండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. చాలా అంటే పింక్ శారీ మీద చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పించాలు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.